హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు మన పై నెట్వర్క్ అనేది పై టు డే రోజున కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది కదా. అవి ఏ విధంగా ఉన్నాయి, మన పై కాయిన్ యొక్క ప్రైస్ ని అది ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది, దీన్ని బట్టి మన పై కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతుందా అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ అంతకు ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, ఎవరైతే క్రిప్టో మార్కెట్ లో ఉన్నారో అందరికీ కూడా నాతో కలిపి ఈ క్రిప్టో కరెన్సీ మీద 100% నాలెడ్జ్ అయితే ఎవరికీ లేదు, ఉండదు కూడా. కానీ అందరికీ నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. దయచేసి దీని గురించి ఏదైనా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మన ప్రపంచంలో దాదాపు ఒక 15,000 వరకు క్రిప్టో కరెన్సీలు అయితే ఉన్నాయి కదా. వాటిలో ఎక్కువగా ఒక 10,000 వరకు ప్రెజెంట్ యాక్టివ్ మోడ్ లోనే ఉన్నాయి. ఆ 15,000లో 10,000 వరకు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పుడు మీరే నాకు చెప్పండి, మన పై నెట్వర్క్ అనేది మార్కెట్ లోకి వచ్చి ఎక్కువలో ఎక్కువ 4 నుంచి 5 నెలలు అవుతుంది. ఈ పై నెట్వర్క్ కంటే ఎక్కువగా ఆపర్చునిటీస్ మనకు కల్పించిన ప్లాట్ఫామ్ ఏదైనా మీకు తెలిసింది ఉందా? మీకు వచ్చిన ఒక ఐడియాని ఉపయోగించి ఒక అప్లికేషన్ తయారు చేసుకోండి, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి సింపుల్ గా అప్లికేషన్ తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న ప్లాట్ఫామ్ మీకు తెలిసింది ఏదైనా ఉందా? దీన్ని మనం ఎందుకు ఇంపార్టెంట్ గా చూడొచ్చంటే, మనకు తెలుసు ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా. ఆ స్మార్ట్ ఫోన్స్ లో అప్లికేషన్స్ అనేది దాదాపు బోల్డ్ చూసే ఉంటాం. కానీ వాటిని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే వాటిని మెయింటైన్ చేయడానికి కూడా ఎంత ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు మన పై నెట్వర్క్ ఆ అవకాశాన్ని మనకి చాలా సింపుల్ గా అయితే అందిస్తుంది కదా. అదే అందరికీ అంటే అందరికి కాదు, నాకు అప్లికేషన్స్ తయారు చేయగలిగిన నాలెడ్జ్ అయితే లేదు. కానీ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇది ఎంత పెద్ద అవకాశం కల్పిస్తుంది ఒకసారి ఆలోచించండి. దయచేసి ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్న వేరే ప్లాట్ఫామ్ ఏదైనా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు మనం మన పై నెట్వర్క్ గురించి అయితే మాట్లాడుకుంటే, మనం ఏదైతే ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం, ఏదైతే పై నెట్వర్క్ అప్డేట్స్ చేస్తుందో ఆ అప్డేట్స్ అనేవి చాలా మందికి అర్థమైతే అయి ఉండకపోవచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. కానీ ఆ అప్డేట్స్ అనేవి ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, రానున్న కాలంలో పై కాయిన్ యొక్క గ్రోత్ కి ఈ అప్డేట్స్ అనేవి చాలా ఉపయోగకరంగా మారబోతున్నాయి. అలాగే ఈ నెట్వర్క్ అనేది రానున్న కాలంలో మన పైనీర్స్ కూడా ఎన్నో రకాలైన ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేయడానికి రెడీగా అయితే ఉంది. ఏదైతే వీళ్ళు రీసెంట్ గా జనరేటివ్ ఏఐ అయితే ఇంటిగ్రేషన్ చేస్తున్నారు కదా, దాని ద్వారానే చాలా అవకాశాలు అయితే కల్పించబోతుంది. అలాగే రీసెంట్ గా 2 కేవైబీ బిజినెస్ కూడా ఈ నెట్వర్క్ లో యాడ్ అవటం అయితే జరిగిందనమాట. ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారు, 100 డియాప్స్ ని ప్రమోట్ చేస్తామని చెప్పారు కదా. ఎక్కడ 100 డియాప్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు, అసలు ఇవి వస్తాయా రావా అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ముందు వీడియోలో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఈ నెట్వర్క్ అనేది మెయిన్ ఈ 100 డియాప్స్ వైపు అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది తయారు చేయాలి. అది ఎలా ఉండాలంటే, ఎక్కడైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ తోటి కొన్ని యాప్స్ ని, డీసెంట్రలైజ్ యాప్స్ ని డెవలప్ చేసి దాని ద్వారా అందరూ కూడా ఆ యాప్స్ ని యూజ్ చేసే విధంగా అయితే ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలి. అలా ఈ రోజు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది దీనిపైన వర్క్ చేస్తున్నారు, ఈ రోజు కూడా మనకి దాని మీద ఒక క్లారిటీగా ఒక అవగాహన అయితే కలగటం లేదు. దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏదైతే మనకి మొదట్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కదా, దాంట్లో అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా అయితే లేవు. ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో సమాచారం ఏ విధంగా తీర్చుకోవాలి అని చెప్పేసి ఎవరికైతే అవగాహన లేదు. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో ఒకసారి చెక్ చేయండి, కొన్ని లక్షల అప్లికేషన్స్ అయితే ఫోన్స్ లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది కదా. అటువంటి అప్లికేషన్ ని తయారు చేసే విధంగానే మన పై నెట్వర్క్ అనేది రీసెంట్ గా అందరికీ ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తుంది. ఇది ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, అంటే మన పైనీర్స్ ఉన్నారు కదా, ఆ పైనీర్స్ ఎవరైతే డెవలపింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా పెద్ద అవకాశం అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు, నాకు ఒక ఐడియా రావచ్చు, నీకు ఒక ఐడియా రావచ్చు, అందరికి ఒక ఐడియా రాదు కదా. అదే మీకు నచ్చిన ఐడియా తోటి ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇంతకంటే పెద్ద అవకాశం ఇంకో నెట్వర్క్ కల్పిస్తుంది అని చెప్పేసి అయితే నేను అయితే అనుకోవట్లేదు. నేను చెప్పాను కదా, వేరే నెట్వర్క్ ఏదైనా కానీ ఇటువంటి అవకాశాలను కల్పిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే ఇంకో అప్డేట్ గానీ మనం చూసుకుంటే, ఇప్పటి వరకు ఏవైతే కేవైబీ బిజినెస్ ఉన్నాయో వాటిలో ఇంకో 2 బిజినెసెస్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ అయితే అవ్వడం జరిగింది. అదే ఒకసారి మనం పై అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే, ఇక్కడ కొత్తగా యాడ్ అయిన వాటిలో నెంబర్ 1 గా ఆన్ ర్యాంపర్ అని చెప్పేసి అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ లో ఆన్ ర్యాంప్ .మనీ అని చెప్పేసి ఈ 2 కేవైబీ వెరిఫైడ్ బిజినెసెస్ కొత్తగా యాడ్ అయితే అవడం జరిగింది. వీటి ద్వారా ఏం చేయొచ్చు అన్న చూసుకుంటే, ఏవైతే మన ఫియట్ కరెన్సీస్ ఉన్నాయో, అంటే డాలర్ కావచ్చు, మన ఇండియన్ రూపీ కావచ్చు, ఇటువంటి కరెన్సీస్ ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించి డైరెక్ట్ గా ఈ ప్లాట్ఫామ్ లో ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు అనమాట. వీటి గురించి డీటెయిల్డ్ గా ఒక వీడియో అయితే చేసి మాట్లాడుకుందాం. అలాగే వీటిలో ట్రాన్సాక్షన్ ఫీజు కూడా చాలా తక్కువ అనమాట. అలాగే మనకు మన ఎకో సిస్టమ్ లో కొత్త అప్డేట్ కూడా ఒకటి వచ్చింది. అదేంటంటే, ఒకసారి చూడండి. దీనికోసం ముందు మనం పై బ్రౌజర్ అయితే ఓపెన్ చేద్దాం. మన పై బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మన ఎకో సిస్టమ్ ఉంది కదా, ఎక్స్ప్లోర్ ఎకో సిస్టమ్, దాన్ని ఓపెన్ చేయండి. చూడండి, ఈ డిజైన్ కూడా మారిపోయింది కదా. అలా ఒకసారి కిందకి వెళ్తే ఫ్రూటిఫై యాప్
ఇప్పుడు మన వెరిఫైడ్ యాప్ ఫ్రూటిఫై ఉంది కదా, దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఒక స్టేక్ పై టు బూస్ట్ ర్యాంక్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. అదేంటంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ మనకి అమౌంట్ ఆఫ్ పై, నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇదేంటంటే ఇప్పుడు మనం ఒక 100 పైని మనం స్టేక్ చేయాలనుకున్నాం అనుకోండి, అది ఎన్ని రోజుల వరకు స్టేక్ చేయడానికి? 30 రోజులు అనుకోండి. 30 రోజులు స్టేక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి మనకి రిటర్న్ గా 103 పై అయితే వస్తాయి అనమాట. అంటే మనం 100 స్టేక్ చేసాము, 3 పై అనేది మనకి ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది. అదే 100 డేస్ పెట్టామనుకోండి, చూడండి 109, అంటే 9 పై అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే ఈ స్టేకింగ్ సిస్టమ్ కూడా మన ఎకో సిస్టమ్ అనేది మనకు అందించబోతుంది అనమాట. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీలో ఏ ఎకో సిస్టమ్ ఇటువంటి స్టేకింగ్ విధానాన్ని మనకు అందిస్తుంది? మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియవచ్చు. మెయిన్ గా ఇలాగ స్టేక్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా పై కాయిన్స్ దొరుకుతాయి. అలాగే ఈ స్టేక్ చేసిన కాయిన్స్ ఎక్స్చేంజెస్ లోకి అయితే వెళ్ళవు అనమాట, మన ఎకో సిస్టమ్ లోనే ఉంటాయి. ఇటువంటి స్టేకింగ్ విధానం కూడా మన పై కాయిన్ ప్రైస్ లో ఒక అప్వర్డ్ మూవ్మెంట్ ని రానున్న కాలంలో చూపిస్తుందంటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇది కూడా మన పై కాయిన్ ప్రైస్ ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో రానున్న కాలంలో మనం తప్పకుండా చూడబోతున్నాం. చివరిగా ఒకే ఒక మాట ఫ్రెండ్స్, ఈ పై నెట్వర్క్ అనేది మన అందరికీ కూడా ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. దయచేసి ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. సోషల్ మీడియాలో వచ్చే అనేక రకమైన నెగిటివ్ ప్రచారాలను నమ్మి తక్కువ ధరకైతే మీ పై కాయిన్ అయితే సెల్ చేసుకోవద్దు. ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు ఈ కాయిన్ గురించి వేరే ఏ సమాచారం కావాలనుకున్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.